తిరుపతి వెంకన్న లడ్డు దానికి వాడిన నెయ్యి ఆ వివాదం ఎంతకు సద్దుమణకుండా చూడాలని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీ పాలక కూటమితో సహా ఎన్డీఏతో సహా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన అధిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు, అవమానించారు, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఎవరో చెప్పులు వేసుకుంటే తగ్గిపోయేదంత చిన్నది కాదు నిజానికి. ఆ విషయం అలా ఉంచి దాని మీద మీరు ఒక విచారణకు ఒక ఏకసభ్య కమిషన్, దినేష్ కుమార్ కమిషన్ అనేది ఒకటి వేశారు, ఉత్తర్వు ఇచ్చారు. రెండో వైపున సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలోనే విచారణ జరిపి వాళ్ళు ఒక సిట్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏముందో ఇప్పటికి కూడా చెప్పలేదు కదా. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఇందాపూర్ డైరీ దానికి హెరిటేజ్కి సంబంధం అని వాళ్ళు ఏదో కొత్త వివాదం చేర్చారు. ఈ విషయం మీద చర్చ జరపడం లేదని సభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని వచ్చారు. ఫోటోలు తీసుకురావడం తప్పనిసరిగా పొరపాటే. ఇంకా ఆ ఫోటోలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి ఇవన్నీ సభాపతి ఏమన్నా చైర్మన్ విచారించవచ్చు. సభలోకి ఫోటోలు తేవడం పొరపాటు అని అప్పుడు వాదించారు. కానీ సభా వ్యవహారాల మంత్రిగా సీనియర్ మంత్రి పయ్యావుల కేశవ్ అక్కడేమీ చెప్పుల గురించి మాట్లాడాల. తర్వాత చెప్పులు కలుపుతున్నారు దీన్ని. అంటే ఏంటనమాట, ఒక్కొక్క వివాదం ఏదో ఒక విధంగా నలుగుతూ ఉండాలి అనే వ్యూహం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో బీజేపీ కూడా అంతగా మాట్లాడలేదు, జనసేన కూడా ఒక దశ వరకు మాట్లాడి తర్వాత కొంత సంయమనం పాటిస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే, నేను మాట్లాడొద్దు అనుకున్నాను, ఇది సున్నితమైంది అంటూనే ఇంకా ఇప్పుడు చెప్పుల దాకా దీన్ని తీసుకొని వచ్చి హిందూ మతాన్ని దెబ్బతీశారు, పవిత్రతను దెబ్బతీశారు, కుట్ర పన్నారు. ఈ మాటలన్నీ కొంతమంది మాట్లాడడం చూస్తుంటే కనుక, అంటే మతాలు, దేవుళ్ళు, విశ్వాసాలు అంత సులభంగా దెబ్బతినిపోతాయి. వాటికి ఎంత బలమైన లోతైన పునాదులు ఉన్నాయి. రెండోది పాలనా పరంగా తప్పు జరిగితే చర్య తీసుకోండి, అది రుజువు కావాలి కదా. సుప్రీంకోర్టు స్వయంగా రంగంలో ఉంది కదా. అటువంటిప్పుడు ఎందుకు వీటిని పెంచుకుంటూ పోతున్నారు? అలాగే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వమే అధికారికంగా, ప్రభుత్వ అధినేతే దాని గురించి చెప్పడం మొదలు పెడితే ఇంకా ముగింపు ఎక్కడ ఉంటుంది దీనికి? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే అది మాత్రమే చాలదన్నట్టు. అంటే హెరిటేజ్ వాళ్ళు లీగల్ నోటీసులు ఇచ్చారు, సభాపతి అంటే మేము చైర్మన్ ఎలాగో చర్చకు నిరాకరించారు, అదంతా జరుగుతూనే ఉంది కదా. అటువంటిప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు చెప్పులు వేసుకుంటే కేసు ఎక్కువ, చెప్పులు వేసుకోకపోతే తక్కువ ఉంటుంది. ఇది అసలు ఏ న్యాయస్థానంలోనైనా ఏ చట్టంలోనైనా దీన్ని విచారించటము, వీటి మీద చర్య తీసుకోవడం సాధ్యమవుతుందా? ఆయా మతాచారులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ మత వేదికల మీద చూడాలి. అవేమి ప్రభుత్వాధినేతలకు సంబంధించినవి కాదు. రెండోది, నెయ్యి వివాదానికి దీనికి ఏమీ సంబంధం లేదు. చేయాల్సిందేంటి ఇప్పుడు? సిట్ నివేదిక ఏంటి, ఆ వివరాలు బహిరంగపరచండి అని నేను ఇప్పటికీ ఒక వారం 10 రోజుల నుంచి అడుగుతున్నా. ఇతరులు కూడా కొంతమంది అడిగారు. ఎందుకు దాన్ని బయట పెట్టరు? ఎందుకు దాన్ని గుప్పిట్లో పెట్టుకొని అంతకంతకు కూడా మాట్లాడుతూ ఉన్నారు అటు ఇటు కూడా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇంకా రెండవది, బహుశా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమైనా దొరికాయేమో, లేకపోతే ఇది పనికొస్తుంది వాదనకు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఒకటే అంశాన్ని తీసుకొస్తున్నారు, దానికి మళ్ళీ యువతల కంపెనీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ దశలో మళ్ళీ ప్రభుత్వ అధినేత స్వయంగా రంగంలోకి వచ్చి మాట్లాడటం. అదే కాదు, నిన్న మీరు గమనిస్తే చాలా చోట్ల సందర్భంతో ప్రమేయం లేకుండా టీడీపీ నాయకులు, కొన్ని చోట్ల జనసేన బీజేపీ నాయకులు కూడా ఈ లడ్డు అంశం మాట్లాడారు. ఆ మాట్లాడడం మళ్ళీ మతము, పవిత్రత, ఇది ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది అవినీతి. ఒకవేళ వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉండి మహాభక్తులు అనుకున్న తప్పు చేస్తే అవినీతే. అది ఎవరు చేసినా 3 ప్రభుత్వాల్లో కూడా ఈ రకరకాల డైరీలు కొనసాగడం వెనుక, వాళ్ళకు లైసెన్సులు ఇవ్వకపోయినా వాళ్ళు పొందడం వెనుక ఏ శక్తులు పనిచేస్తాయి? ఇప్పుడంతా హఠాత్తుగా ఎందుకు వచ్చాయి? ఈ విషయాలు పారదర్శకంగా చెప్పాలి. ఎట్లాగో సుప్రీంకోర్టు విచారిస్తుంది కాబట్టి అక్కడే అదనపు సమాచారం జోడిస్తే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ సమయంలో దీన్ని పెంచటము, కొత్తగా చెప్పులు ఈ చర్చలోకి రావడం చాలా అవాంఛనీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, అంబటి రాంబాబు కూడా మాట్లాడారు, మాజీ మంత్రి జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన. తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు సరే చాలా చోట్ల మాట్లాడారు, హెచ్చరికలు చేశారు. వీటన్నిటికీ కొసమెరుపుగా మాజీ ఎంపీ ఆర్ఎస్ఎస్ బీజేపీలతో కూడా సంబంధం ఒకప్పుడు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు సుప్రీంకోర్టులో. గతంలో కూడా ఆయన వేశారు.
ఆయన సుప్రీంకోర్టు ముందు మీరు దీన్ని విచారించండి. మీరు వేసిన ఆదేశాల ప్రకారం విచారణ జరుగుతుంటే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చడం ఏంటి? ఇంకొక ఏకసభ్య కమిషన్ను నియమించటం విచారణ క్రమంలో తలదూర్చటము, దాన్ని పక్కదో పట్టించడం కాదా అని సుబ్రహ్మణ్య స్వామి ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. అది చర్చకు వస్తుంది. ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ ధర్మాసనం విచారిస్తుందని కొన్ని కథనాలు నడుస్తున్నాయి. అది నిజంగా జరుగుతుందా లేక ఎవరు తీసుకుంటారో మనకు తెలియదు. కానీ నేను కోరుకునేది మటుకు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని దీనికి ముగింపు పలకాలి. ఇక రాష్ట్రము, బడ్జెట్, అభివృద్ధి సమస్యలు ఇవన్నీ పోయి ఇంకా లడ్డు నెయ్యి లడ్డు దీని చుట్టే తిరుగుతుంటే దీని వైసీపీ, టీడీపీ, బీజేపీ ఎజెండా ఇది. వాస్తవానికి ఒక ఆయన ఎవరు తెలుగుదేశం నాయకుడు అన్నారు, బీజేపీ ఎజెండా మేము మోస్తుంటే వాళ్ళు కనీసం మద్దతు ఇవ్వట్లేదు, చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. ఒక క్రమ పద్ధతిలో సంఘ్ పరివార్, బీజేపీ తమ వెనక ఉండి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాయి. ప్రతి చోట ఏదో సమస్య రగులుకుంటూ ఉంది. వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం, ఈ వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, రాజకీయ పక్షాల మీద ఉంది. ఈ సమయంలో అదనంగా మళ్ళీ దీన్ని తిరగదోడి మళ్ళీ చర్చ మొదలు పెడితే మళ్ళీ నోటీసులు, మళ్ళీ విచారణ. రెండవది క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రాదా? ఇప్పుడు ప్రభుత్వము కూడా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, టీటీడీ పొరపాటు జరిగింది అని ఉదాహరణకు ఆ సిట్ నివేదికలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ టీటీడీకి అనుకూలమైన ప్రభుత్వం, టీటీడీ నియమించిన ప్రభుత్వం అంటే బోర్డును, వాళ్ళకు విచారణ కమిటీని, ఏకసభ్య కమిషన్ వేస్తే వాళ్ళు ఇందులో జోక్యం చేసుకోరా? కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే జరగాలి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని మళ్ళీ ఒక కొత్త విచారణ తతంగం లేకుండా చూడాలి. మూడవది, నెయ్యి దగ్గర నుంచి ఇప్పుడు చెప్పుల ప్రస్తావన వరకు వస్తున్న ఈ చర్చను ఎక్కడో చోట ఆపాలి. దీనికి నా ఉద్దేశంలో శాసనమండలి, శాసనసభ సరైన వేదిక. రెండవది, సిట్ నివేదికను పారదర్శకంగా బయట పెట్టాలి. మూడవది, అందులో చెప్పిన వాళ్ళు ఎవరో ఆ పేర్ల మీద చర్యన్నా తీసుకోవాలి, యాక్షన్ టేకన్ రిపోర్ట్, లేకపోతే ఎందుకు తీసుకోలేదన్నా చెప్పాలి. ఇవేమీ చేయకుండా వైసీపీ వాళ్ళకి భక్తి ఉందా లేదా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ భక్తి ఉందా, ఇది భక్తికి సంబంధించిన వివాదం కాదు. ఇది పాలనకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించిన, నిర్వహణకు సంబంధించిన, నిబంధనలకు సంబంధించిన సమస్య. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎవరిని అనుమతించకూడదు. అది ప్రభుత్వం అయినా సరే అందుకు అవకాశం ఇస్తే మటుకు అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఈ విషయంలో వాళ్ళు చెప్పినవి అనేకం జరుగుతున్నాయి కాబట్టి, ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరొకసారి ఇది పక్కదో పట్టకుండా ఆపాలి. మరి సుబ్రహ్మణ్య స్వామి సరే, ఆయన కూడా లిటిగేషన్ బ్యాక్గ్రౌండ్, ఆయన వ్యూహాలందరికీ తెలుసు. కానీ ఈ సమయంలో ఆయన ఒక అంశము మాజీ ఎంపీగా న్యాయస్థానం ముందు తెచ్చారు కాబట్టి ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ఆదేశాల ప్రకారం ఏర్పడే ధర్మాసనం దీనికి ముగింపు పలుకుతుందని మనం ఆశించాలి.